ఓం 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 సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిదానంద గురుపాదాం భుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాకైష కర్మణే. ఆత్మస్వరూప బంధుగణాః, ఇప్పటి వరకు మనము సాధన చతుష్టయంలో వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి చూసాము. అయితే ఇప్పుడు ముముక్షుత్వము. ముముక్షుత్వము అంటే ఏమిటి అంటే, ఆచార్యుల వారు ముముక్షుత్వాన్ని మోక్షోమే భూయాతి ఇది ఇచ్చ అని చెప్పారు. నాకు మోక్షం కావాలి అనే ఇచ్చ. సాధారణంగా మనకు ఇచ్చ దేని మీద ఉంటుంది అంటే, ప్రపంచ విషయాల మీద, ప్రపంచంలోని జనుల మీద, భౌతిక విషయాల మీద ఇచ్చ అనేది ఉంటుంది. అయితే ముముక్షుత్వము అంటే ఏంటి? మోక్షము అంటే, మోక్షము పొందాలి అనే ఇచ్చ ఏమిటి అనేది మనం చూద్దాం ఇవాళ. స్వామీజీ గారు గురుగారు నిన్న వివేక చూడమని క్లాసులో కూడా చెప్పారు. హ్యూమన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే మోక్షాన్ని పొందడం. సనాతన ధర్మంలో మనిషి యొక్క అబ్సల్యూట్ గోల్ ఏమిటి అంటే మోక్షమును పొందడం, మోక్షమే కోరుకోవడం, మోక్షాన్ని పొందడం. అయితే ఏ మతంలోని, అన్య మతాల్లో, ప్రపంచంలోని చాలా మతాలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఎక్కడా లేనిది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఇది ఉన్నది. వేరే మతం వాళ్ళు ఏం చెప్తారు అంటే, అన్య దేవుణ్ణి పొందటం. దేవుడు ఎక్కడో పలానా చోట కూర్చొని ఉంటారు. దేహత్యాగం తర్వాత వైకుంఠానికో, కైలాసానికో, హెవెన్‌కో ఎక్కడికైనా వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రాప్తి పొందటం. అది ప్రపంచంలో చాలా మతాలు, చాలా వర్గాలు, చాలా రకాల ఫిలాసఫర్స్ కూడా, కొన్ని ఫిలాసఫీస్ కూడా అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే, కేవలం సనాతన ధర్మంలో మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకొనుట, మోక్షము పొందుట, అది గోల్. అయితే ఇక్కడ ముముక్షుత్వము అనంటే, ఆచార్యులు వారు మోక్తుమిచ్చా ముముక్షుత అన్నారు. మోక్షాన్ని పొందాలి. మన అబ్సల్యూట్ గోల్ ఏంటి అంటే మోక్షం మాత్రమే గోల్ ఉంది. అయితే మోక్షాన్ని పొందకుండా ఇంకా వేరే ఎలా ఉంటారు అంటే, లౌకికంలో లౌకికులు ఎలా ఉంటారంటే భోక్తుమిచ్చ, బుభుక్షుత. మంచి ఆహారాన్ని భోజనం చేయాలి. మంచి మంచి రుచికరమైన భోజనాలు వండుకొని తినాలి. దాన్ని ఏమంటారంటే బుభుక్షుత. భుక్తయే నతు ముక్తయే. లోకంలో మనం వ్యవహారాలు ఏవైతే చేస్తున్నామో, ఏవేవైతే విద్యలన్నీ ఉన్నాయో, చాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడి దగ్గరికి నారదుడు వెళ్తాడు. నారదుడు వెళ్ళి నాకు మోక్షం పొందాలి, నాకు మోక్షం కావాలి అని అడుగుతాడు. అయితే నాకు మోక్షం కావాలి అంటే
ఫస్ట్ నువ్వేం చదువుకున్నావో చెప్పమని సనత్ కుమారుడు అంటాడు. నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. భూత విద్య, శత్ర విద్య, నక్షత్ర విద్య ఇలా లిస్ట్ చేసుకొని 64 విద్యలు, ఇంకా ఎక్కువ ఎన్ని విద్యలో మొత్తం చెప్తారు. అన్ని చెప్పగానే సనత్ కుమారుడు ఏమంటాడంటే ఈ విద్యలన్నీ కూడా భుక్తయే నతు ముక్తయే. ఇవన్నీ కూడా కేవలం భుక్తి కొరకు పనికొస్తాయే కానీ మోక్షం కొరకు పనికిరావు అని చెప్తారు. మరి మోక్షానికి మనం కావాల్సింది ఏంటి అంటే కేవలం ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము, తత్వ విచారణ, గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, ఇటువంటి గ్రంథాలు మనల్ని మోక్షాన్ని వైపు తీసుకెళ్తాయి. అయితే లోకంలో మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఏవేవైతే మన వ్యవహారంలో జరుగుతున్నటువంటి విద్యలు కానీ, భోగాలు కానీ, ఇవన్నీ కూడా మనల్ని పరమాత్మ వైపు తీసుకెళ్తాయా అంటే, ఇవన్నీ మనం పరమాత్మ వైపు తీసుకెళ్ళడం కంటే దుఃఖాన్ని ఇచ్చేలాగా చేస్తాయి. ఓ మహాత్ముడు అన్నారు, నార్మల్గా మనకు బ్లడ్ టెస్ట్ చేస్తాం అనుకోండి, మన బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, ఇంకా షుగర్ ఉందా, బీపీ కాదు షుగర్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ బ్లడ్ ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకి ఒక పరికరం ఉందనుకోండి, మైక్రోస్కోప్ లో ఇవి పెట్టి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పరికరాన్ని, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని కనిపెట్టారనుకోండి, మన కన్నీళ్లను పెట్టి చూశారనుకోండి, ఆ కన్నిటిలో ఏం కనబడుతుంటాయంటే ఈ గొప్ప గొప్ప మాల్స్, దగదగా మెరిచే చీరలు, ఆ రుచికరమైన ఆహారాలు, స్వీట్స్, ఇవన్నీ కనబడుతుంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకన్నిటికి కారణం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో కనబడే వస్తువులు ప్రపంచంలో మనం సుఖమిస్తాయి అని వెళ్తున్నటువంటి వస్తువులన్నీ కనపడతాయని ఒక మహాత్ముడు ఇలాగా ఒక స్టోరీ చెప్పారు. ప్రపంచంలో మనకు కనపడేదంతా కూడా సత్యము కాదు, ఇవన్నీ కూడా కేవలము కనపడుతున్నాయి. ఎలాగంటే సినిమా తెర మీద బొమ్మ ఎలాగైతే ఉందో అలాగే మృగతృష్ణ. మృగతృష్ణ అంటే ఒక జంతువు లేడి మంచినీటి కోసం ఎడారంతా పరిగెత్తుంటుంది. ఎడారిలో మనం చూస్తే కళ్ళతో చూడగానే అక్కడెక్కడో నీళ్లు ఉన్నాయి అన్నట్లుగా కనపడతాయే కానీ ఎడారిలో ఎంత తిరిగినా కూడా మంచినీరు అనేది కనపడదు. అదే విధంగా మనం ఈ ప్రపంచంలో ఏవో సుఖాలు ఉన్నాయని పరిగెత్తుతూ ఉంటే ప్రపంచంలో సుఖాలు అనేవి ఎక్కడా కనపడవు. అయితే మనకి సుఖం ఎక్కడా ఉంది అంటే కేవలం మోక్షంను పొందాలి అనే ఇచ్చ మాత్రమే మనకి సుఖాన్ని ఇస్తుంది. ఇంకా వేరే ఇచ్చలు ఏవేవైతే ఉన్నాయో లోకంలో, స్వామి రామతీర్థ గారు ఏం చెప్తారంటే మన జీవితాన్ని ఒక పరిశీలన చేయమని చెప్తారు. చిన్నప్పటి నుంచి మనం పుట్టగానే మనకు ఇచ్చ ఎలా మొదలవుతుంది అంటే మనకు ఆల్రెడీ పుట్టగానే ఒక వాసనతో ఉంటుంది. భోజనం చేయాలి, ఆకలి తీర్చుకోవాలి అనే వాసన మనకు పుట్టుకతోనే వస్తుంది. ఆ వాసన పాలు తాగాలి అనేది ఎవరు నేర్పించరు. ఆ వాసన ద్వారానే మనం పాలు తాగుతాం. ఆ తర్వాత పెరిగి కొంచెం పెద్దవగానే మన ఇచ్చ వేటి మీద ఉంటుందంటే చాక్లెట్స్, బొమ్మలు, ఆట వస్తువులు, వీటి మీద మనకి ఇచ్చ ఉంటుంది. ఇంకొంచెం పెద్ద వయసు రాగానే తల్లి మీద ఇచ్చ ఉంటుంది. తల్లిని పట్టుకొని ఉంటారు పిల్లలు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళగానే స్కూల్లో మిత్రులు, ఆటలు, ఇవన్నీ ఇచ్చ ఉంటుంది. ఇంకొంచెం పెద్దవగానే చదువులు, ఉద్యోగాలు, వీటి మీద ఇచ్చ. చదువు అయిపోయింది, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవాలనే ఇచ్చ. పెళ్లి చేసుకుంటారు. పిల్లలను కనాలి అనేది ఒక ఇచ్చ. పిల్లలను కంటారు.
ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి. అదో ఇచ్చ. ఇలా ఈ ఇచ్చలన్నీ కూడా మనల్ని సంసారంలో బంధిస్తాయే గానీ, పిల్లల్ని కంటారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, ముసలి వాళ్ళవుతారు. రోగాలొస్తే రోగం పోవాలి అనే ఇచ్చ ఉంటుంది. ఇలాగా ఈ ఇచ్చలన్నీ కూడా మనల్ని దేంట్లో బంధిస్తాయంటే సంసారంలో బంధిస్తాయి. సంసారము అంటే నేను, నాది అనే భావన. ఈ దేహం పట్ల నేను, నాది అనే దృఢమైనటువంటి మమకారం. ఈ ఇచ్చలన్నీ కూడా మనల్ని బంధిస్తుంది. అయితే ఆ ఇచ్చ ఒక్క ఇచ్చ ఉన్నది. ఆ ఇచ్చ మనల్ని బంధించదు. ఆ ఇచ్చ ఏంటి అంటే ముముక్షుత్వము అనే ఇచ్చ. మోక్షాన్ని పొందాలి అనే ఇచ్చ. ఈ మనం సంసారంలో మనల్ని బంధించే ఈ అన్ని ఇచ్చల కంటే భిన్నమైనది. మనల్ని సంసారం నుంచి బయటపడేసేది. ఆ ఇచ్చ మనకు కావాలి. ఆ మోక్షం కావాలి అనే ఇచ్చ మనం డెవలప్ చేసుకోవాలి. అయితే మరి మోక్షం వస్తే ఏమవుతుంది అనంటే, మోక్షం వస్తే మనకు ట్రిమెండస్ ఫ్రీడమ్ వస్తుంది. సరిహద్దులు లేని ఫ్రీడమ్ అనుభూతికి వస్తుంది. మరి ఆ ఫ్రీడమ్ అనుభూతికి వస్తే ఏమవుతుంది అంటే ప్రేమ. స్వామీజీ గారు నిన్న వివేక చూడమని క్లాస్‌లో చెప్తూ, ఆ ప్రేమ అనుభవానికి వస్తే ఏమవుతుంది అని చెప్పారంటే, మినరల్స్ కింగ్‌డమ్ ఏదైతే ఉందో, వాటి పట్ల కూడా మనము దైవీ భావనతో, ప్రేమతో నిండి ఉంటాము అని చెప్పారు. ఎందుకంటే సర్వము అన్నిట్లో కూడా జీవుల్లో, మినరల్ కింగ్‌డమ్‌లో అన్నిట్లో కూడా ప్రకాశించేది ఆ శుద్ధమైన పరమాత్మ మాత్రమే. అందరూ ఆత్మస్వరూపులే అయ్యున్నారు. సో, అటువంటి ఫ్రీడమ్, అటువంటి లవ్ మనకు అనుభవానికి వచ్చినప్పుడు, మనకి ఇంకేమీ ప్రపంచంలో ఏది అవసరం లేదు. ఆ మోక్ష స్థితి ఏదైతే ఉందో, అది పొందాలి అనే ఇచ్చ మనకు కలిగి ఉండాలి. ఆ ఇచ్చ లేకపోతే గురుగారు చెప్పేవారు ఒకసారి ఋషికేశ్‌లో పాఠం చెప్పేటప్పుడు, "మీరు ముముక్షువులా? బుభుక్షువులా? మీరు బుభుక్షువులైతే కింద బండారా జరుగుతుంది. అక్కడికెళ్తే రుచికరమైన ఆహారం ఉంటుంది. అలాగే ఆహారంతో పాటు కొంత దక్షిణ కూడా ఇస్తారు. కిందికెళ్ళి తినండి" అని చెప్పేవారు. ముముక్షులైతే ఇక్కడ క్లాస్‌లో కూర్చొని పాఠం వినండి అని చెప్పేవారు. కాబట్టి మనకు ముముక్షుత్వము, ఆ మోక్షం పొందాలి అనే ఇచ్చ మనలో దృఢంగా ఉండాలి. ఎందుకు ఈ ఇచ్చ దృఢంగా ఉండాలి అనంటే, ప్రపంచంలో మిగతా ఇచ్చలు ఏవేవైతే ఉన్నాయో, ఆ ఇచ్చలన్నీ కూడా అవి ఒకటి తీరితే అక్కడితో ఆగదు. సపోజ్ ఇప్పుడు ఒక స్వీట్ తినాలనే ఇచ్చ వచ్చిందనుకుందాం. మీలో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఒక మంచి జిలేబీ తీసుకొచ్చారు. తిన్నాను. 1 తిన్నాను, 2 తిన్నాను, 3 తిన్నాను. మళ్ళీ నేను జిలేబీ తినాలి అనే ఇచ్చ ఆగిపోతుందా? ఆగదు. ఆ జిలేబీ తిన్న తర్వాత మళ్ళీ రేపు కానీ, ఎల్లుండి కానీ మళ్ళీ అదే జిలేబీ దొరుకుతుందా అన్న ఇచ్చ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఆచార్యుల వారు చెప్పేటటువంటి ఇచ్చ అది కాదు. మోక్షం పొందాలి అనే ఇచ్చ. మరి మోక్షం పొందాలి అనే ఇచ్చ దీనికి ఫుల్ స్టాప్ ఉంది. ఒక్కసారి మీరు మోక్షాన్ని పొందారనుకోండి, ఇంకా ఏ ఇచ్చ, అన్ని ఇచ్చలు కూడా ఈ ఇచ్చలో విలీనమైపోతాయి. ఇది ఎలాగంటే నదులన్నీ కలిసి సముద్రంలో విలీనమైనట్లుగా, ఈ మోక్షం పొందాలి అనే ఇచ్చలో మిగతా ఇచ్చలు ఏవేవైతే ఇచ్చలు ఉన్నాయో, అవన్నీ కూడా వీటిలో విలీనమయ్యి, ఈ మోక్ష పొందాలి అనే ముముక్షుత్వము, ముముక్షత అది మాత్రమే మిగులుతుంది.
నిజంగా చెప్పాలంటే ఇది మోక్షం పొందాలి అనే ఇచ్చనే కాదు. ఎందుకంటే మిగతా ఇచ్చలన్నీ కూడా బంధిస్తాయి. ఈ ఇచ్చ ఏం చేస్తుందంటే ఈ ఇచ్చను ఇది కూడా డ్రాప్ చేసి మనకు ఆత్మానందం ఏదైతే ఉందో, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఏది అయితే ఉందో, అది నేను అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అది నేను అని తెలిస్తే వచ్చే ప్రయోజనం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. అది నేను అని తెలిసినప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏంటి అంటే, ఈ దేహము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు ఇవి ఏవైతే ఉన్నాయో, ఇవి నేను కాదని తెలుస్తుంది. వీటి నుంచి వచ్చేటటువంటి సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. ఇవన్నీ డ్రాప్ అయినప్పుడు కేవలం శుద్ధ ఆత్మస్వరూపమే ఉంటుంది. ఆ శుద్ధ ఆత్మస్వరూపము నేను అయ్యి ఉన్నాను అని తెలుసుకోవడం కొరకే మన ప్రయత్నం అంతా కూడా, మన జీవితం అంతా కూడా అదే పరమ లక్ష్యంగా పెట్టుకొని మనం జీవితంలో ముందుకు నడవాలి. అలా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అవి మాకు సుఖాన్ని ఇస్తాయి. మేమంతా సుఖంగానే ఉన్నాము. అంతా సుఖంగానే ఉంది అని మీరన్నారనుకోండి. ఆ సుఖం ఎంత సమయం ఉన్నదో మీరు గమనించాలి. ఆ సుఖము మీకు ఆత్మానందాన్ని కలిగిస్తుందా? లేక ఆ సుఖం కేవలం తత్కాలంలో మాత్రమే ఉందా? ఇప్పుడు జామున్ గాని, జిలేబీ కానీ తిన్నటువంటి సుఖం ఏదైతే ఉందో, అది కేవలం ఆ తిన్నంత సేపు మాత్రమే ఉంది కానీ, తర్వాత మళ్ళీ ఆ సుఖం ఉందా అంటే లేదు. అదే విధంగా ఇవి వస్తువుల పట్ల అలా ఉంటుంది. వ్యక్తుల పట్ల, ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. ఈ వ్యక్తి నా దగ్గర ఉంటే నాకు సుఖంగా ఉంది. ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తి సుఖాన్ని ఇస్తాడు. ఆ అంతకాలం మాత్రమే ఉంది కానీ, తర్వాత ఆ వ్యక్తి దూరమైన తర్వాత మీకు అదే సుఖం అనుభవానికి వస్తుందా అంటే రావట్లేదు. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ఈ సుఖాలన్నీ కూడా కేవలము మాత్రమే. క్షణభంగురం. కొంత సమయమే ఉంటాయి కానీ, ఆ తర్వాత ఈ సుఖానికి ఎటువంటి వాల్యూ లేదు. అయితే మరి మోక్షం పొందితే ఆ ఆనందానుభూతి ఉంటే దానివల్ల లాభం ఉందా అని మీరు అడిగారనుకోండి. ఆ మోక్షం పొందటము అంటే ఈవెన్ మినరల్ కింగ్డమ్ అంటే తలుపు, కుర్చీ, బల్ల మొదలైన వాటిని కూడా ప్రేమగా చూస్తున్నారు అంటే కేవలం మానవులే కాదు, పశుపక్షాదులు, వృక్షాలు వీటన్నిటిలో ప్రకాశించే ఆ పరమాత్మ స్వరూపం ఏది అయితే ఉందో దానిని అన్నిటిలో మీరు దర్శిస్తున్నప్పుడు ఆ ఆనందం మనకు ఎలా ఉంటుంది అంటే, ఆ యొక్క ప్రేమ మనం వేటి మీద రాగద్వేషాలు లేకుండా, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలు లేకుండా, ఏవేవైతే ద్వంద్వాలు ఉన్నాయో వీటికన్నిటికీ అతీతులమై ఉంటాం. మరి వీటికన్నిటికీ అతీతులమై ఉన్నప్పుడు ఆ పరమాత్మనే ఈ మొత్తము ఈ కనపడుతున్నటువంటి జీవరాశుల్లో, పశుపక్షాదులో అన్నిటినీ చూస్తున్నప్పుడు ఆ ప్రేమ మన అనుభవానికి వస్తున్నప్పుడు ఈ నేను, నాది అనేది డ్రాప్ అయిపోతుంది. నేను, నాది అనేది డ్రాప్ అయిన తర్వాత ఆ ఆనందం ఏదైతే ఉందో, ఈ చిన్న చిన్న
ఆనందాలు, ఈ వస్తువులు, విషయాలిచ్చే ఈ చిన్న చిన్న ఆనందాలు వీటికంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది ఆ ఆనందం. తైత్రీయోపనిషత్తులో ఆనంద మీమాంస ఉన్నది. మనిషి యొక్క ఆనందం ఎంత అంటే, ఈ ప్రపంచమంతా అతనికిచ్చి, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటిని అతనిలో పెట్టి, కావాల్సినంత సంపద ఇచ్చి, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న ఆనందాల్ని అన్నీ అతనికిస్తే కేవలం ఒక్క మనుష్య ఆనందం అన్నారు. అయితే అటువంటి 10 ఆనందాలు యక్ష ఆనందం. ఆ తర్వాత దానికి రెట్టింపు 100 ఆనందాలు దేవతానందం, గంధర్వానందం. ఇలా చెప్తూ వెళ్ళి అల్టిమేట్‌గా ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ సచ్చిదానంద స్వరూపము అదెక్కడనో బయట లేదు. అది ట్రిమెండస్ ఆనందం. దానికి ఉన్నత స్థాయి, అది గొప్పది అని చెప్పారు. ఈ మనుష్య ఆనందం, గంధర్వానందం, దేవ ఆనందం, ఈ ఆనందాల కంటే అది గొప్పది. అది ఎక్కడ ఉంది అంటే, అది వైకుంఠంలోనో, కైలాసంలోనో, కాశీలోనో, మధురలోనో, లేకపోతే రామేశ్వరంలోనో ఎక్కడా లేదు. హృద్దేశే అర్జున తిష్టతి అని భగవానుడు చెప్పాడు. మన హృదయ దేశంలోనే ఉన్నది, ఎక్కడా లేదు. మరి ఆ ఆనందం మన హృదయ దేశంలోనే, మన హృదయంలోనే ఉన్నప్పుడు, మనం దాని వైపు మళ్ళీ ఉండాలా? లేకపోతే బయట ఉండి, బయట కనపడుతున్నటువంటి విషయాలు, వస్తువులు, వ్యక్తులు, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండాలా? అంటే మనం మోక్షం పొందాలి, మన హృదయంలోనే ఆ పరమాత్మ నిలిచి ఉన్నాడు అనే సత్యం తెలుసుకోవాలి అంటే, దానికి ముముక్షుత్వము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మోక్షం పొందాలి అనే ఇచ్చ మనకు కలిగి ఉండాలి. ఆ ఇచ్చ లేకపోతే మనకున్నటువంటి వివేకము, వైరాగ్యము, శమాధి, షట్క సంపత్తి ఇవన్నీ కూడా అవి ఎందుకు పెట్టుకున్నాము అంటే ఊరికే పెట్టుకున్నాము అన్నాం అనుకోండి, దానివల్ల లాభం లేదు కదా! కాబట్టి మోక్షం పొందాలి అనే ఇచ్చ మనకు కలిగినప్పుడు, ఆ మోక్ష సాధనమైనటువంటి ఏవైతే ఉన్నాయో, ఉపనిషత్తులు, భగవద్గీత, ప్రకరణ గ్రంథాలు, వీటి పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధతో మనం వీటిని అధ్యయనం చేస్తాము. వాటిలో ఉన్నటువంటి తత్వాన్ని, మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనం తెలుసుకోగలుగుతాము అంటే మరి ఆత్మ తెలుసుకునేదా అనే సందేహం మీకు రావచ్చు. ఆత్మ తెలిసేది కాదు కదా! మరి తెలుసుకోవడం ఎలాగా? ఆత్మ తెలిసేది కాదు, మరి తెలుసుకోవడం ఎలాగంటే, ఏదైతే అనాత్మయున్నదో, దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా నేను కాదు అని తెలుసుకోవడమే. ఈ దేహం పట్ల నాది అనే భావన లేకుండా ఉంది. ఇప్పుడు దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దానికి ఒక మందు వేసి, దాన్ని సాక్షిగా మనం దర్శించగలం. ఈ దేహంలో ఈ అనారోగ్యం వచ్చినది. కొంతకాలం ఉంటుంది, మందు వేస్తే మళ్ళీ తగ్గిపోతుంది అని సాక్షిగా మనం దేహాన్ని దర్శించాల్సి ఉంటుంది. అలాగే ఇంద్రియాలు ఏం చేస్తాయంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల వైపు వెళ్ళాలని చూస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాల పట్ల, ఈ ఇంద్రియాలు ఈ విషయాన్ని, ఈ వస్తువుని అనుభవించాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. కళ్ళు మంచి దృశ్యాన్ని చూడాలి, సినిమాకెళ్ళాలి అని కళ్ళు చెప్తూ ఉంటాయి.
అయితే మనం ఏం చేయాలి అంటే కళ్ళు ఇలా చెప్తున్నాయి అనే సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని మనం సాక్షిగా గమనించగలిగాము. ఆ కళ్ళు సినిమాకెళ్ళాలి అనే వాసన ఏదైతే ఉందో, ఆ వాసన ఎప్పటినుంచో మనకు గతం నుంచి, చిన్నప్పటి నుంచి ఆ వాసన ఉంది. ఎందుకంటే మనం ఒకసారి సినిమాకెళ్ళామంటే మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది. ఆ వాసనని మీరు పరిశీలించారనుకోండి. ఈ వాసన ఎందుకొస్తుంది నాకు? ఈ సినిమాకెళ్ళాలి అనే వాసన ఎక్కడి నుంచొస్తుంది? ఎందువల్ల వస్తుంది అని మీరు పరిశీలించి చూస్తే, ఆ సినిమాకెళ్ళాలి అనే ఆలోచన ఏమైతుందంటే డ్రాప్ అయిపోతుంది. అదే విధంగా ప్రతి విషయం ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించిన ఒక్కొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం సాక్షిగా ఉండి ఎరుకతో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఆ విషయాలు ఏమవుతాయంటే, విషయాలు డ్రాప్ అయిపోతాయి. అలాగే ఇంద్రియాల పట్ల నేను అనే భావన అది కూడా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. మరి ఆలోచించే మనసా నేను అంటే, మనసు కూడా కాదు. ఎందుకంటే, ఒకవేళ మనస్సే నేను అని అనుకున్నామనుకోండి, మనసులో తర్వాతొచ్చే ఆలోచన మనం చెప్పగలమా? లేదు. మనస్సులో తర్వాత ఏ ఆలోచన వస్తుందో అది మనం చెప్పలేము. యాక్చువల్‌గా మనస్సు అంటే ఏమిటి అని మనం పరిశీలిస్తే, మనస్సు అంటే ఏమీ లేదండి. ఆలోచన యొక్క ప్రవాహమే మనస్సు అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆలోచన ఉంటుంది. అరగంట తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ప్రవాహమే మనస్సు. ఈ ఆలోచన ప్రవాహము మనస్సు ఇప్పుడున్న ఆలోచన ఇంకొక క్షణం ఉండదు. తర్వాత అరగంట తర్వాత ఉండదు. మరి అలాంటి మనస్సు నేనవుతానా? అంటే అలాంటి మనస్సు కూడా నేను కాదు. మరి బుద్ధి, బుద్ధిలో ఎంతో జ్ఞానం ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి పెట్టినటువంటి సైన్స్, మ్యాథమెటిక్స్ అలాంటి జ్ఞానము, అలాగే వేదాంత శాస్త్రంలో చదివినటువంటి గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆ బుద్ధిలో ఉంటాయి. ఆ జ్ఞానమంతా కూడా నేను అవుతానా? ఒకవేళ ఆ జ్ఞానమంతా నేనే అయ్యాననుకోండి, అది చాలా అల్పమైన జ్ఞానం. ఇంకా చాలా జ్ఞానం ఉంది లోకంలో. బుద్ధికి తెలిసిన జ్ఞానము చాలా తక్కువ. బయట ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. మరి కేవలం బయట ప్రపంచంలో ఉన్న జ్ఞానము, మన బుద్ధిలో ఉన్న జ్ఞానము కంపేర్ చేస్తేనే బయట ఉన్న జ్ఞానమే ఎక్కువగా అనిపించినప్పుడు, మరి ఆ బుద్ధి నేనెలా అవుతాను? కాబట్టి బుద్ధి కాదు. అయితే ఆనందమయ కోశం ధ్యానంలో కూర్చుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. ఆ అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందము నేనా అంటే, ఆ ఆనందం కూడా మనస్సు సంకల్పిస్తున్నటువంటి ఆనందం మాత్రం. కాబట్టి ఈ పంచకోశాలకి అతీతమైన నేను, వీటి యొక్క సాక్షి ఏదైతే ఉందో అది నేను. ఆ నేను ఏం చేస్తుంది అంటే ఈ ప్రపంచాన్నన్నిటిని కూడా ఆ ఆత్మస్వరూపం ఏదైతే నేను అయ్యి ఉన్నానో అదే నడిపిస్తుంది ఈ ప్రపంచాన్నన్ని. సో, ఆ నేను ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్నమైన నేను ఏదైతే ఉందో చిన్న నేను, నేను డాక్టర్‌ని, నేను ఇంజినీర్‌ని,
నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుడిని, నేను సన్యాసిని అనే ఈ అల్పమైన నేను ఏదైతే ఉందో, ఇదంతా కూడా నేనుని డిస్క్రైబ్ చేస్తే, ఈ నేను గురించి స్వామి రామతీర్థ ఒక కథ చెప్తారండి. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నారు. ఆ రాజకుమారుడు ఒకరోజు స్వామీజీ దగ్గరికి వచ్చారు. వస్తే స్వామీజీ అడిగారు, "నువ్వు ఎవరు?" అని అడిగారు. అడిగితే, "నేను ఈ రాజ్యంలోని రాజకుమారుడిని" అని చెప్తారు. "నువ్వు రాజ్యంలోని రాజకుమారుడివా? అయితే అంతకంటే ఇంకా వేరే ఏమైనా ఉందేమో ఒకసారి ఆలోచించు. ఒక కాగితం తీసుకొని రాయి" అని చెప్పారు. అయితే అతను అన్నీ రాశారు. "నేను రాజకుమారుడిని. నేను పలానా చదువు చదివాను. నేను రాజ రా రాజ్యంలో పలానా పలానావి చేస్తూ ఉంటాను." ఇలాగా ఓ 3, 4 పేజీల లిస్ట్ అంతా రాశారు. ఆ రాజకుమారుడు తీసుకొచ్చి స్వామి రామతీర్థ గారికి ఇచ్చారు. స్వామీజీ అన్నారు, "ఆ పేపర్ చించేసి ఈ నేను అని రాసినవే ఆ నేను ఏదైతే ఉందో, ఆ నేను నువ్వు కాదు. వీటికన్నిటికి అతీతమైనటువంటి నేను ఏదైతే ఉందో, దట్ ఐ యామ్ అది నువ్వు" అని చెప్పారు. కాబట్టి నేను ఏదైతే ఉందో అల్పమైన నేను ఈ వ్యవహారం అంతా నడుపుతున్నటువంటిది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. ఈ 3 అవస్థలు. జాగ్రత్త అవస్థలో నేను ఏముంటుంది? నేను పలానా పేరు గలవాడిని, పలానా తల్లిదండ్రులకు పుట్టిన వాడిని, పలానా వ్యక్తికి భార్యను, పలానా పలానా వ్యక్తికి భర్తను, పలానా పిల్లలకి తండ్రిని. ఇదంతా కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నేను. మరి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నేను స్వప్నావస్థకెళ్తే అదే నేను ఉంటుందా? అంటే స్వప్నావస్థలో నేను మారిపోతుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో, అంటే మనం ఆలోచించుకున్నటువంటి నేను, శుద్ధమైన నేను కాదు. మనం ఆలోచించుకున్నటువంటి అల్పమైన నేను, నేను ఫలానా వ్యక్తిని, నేను అది ఇది అనుకుంటున్నటువంటి జాగ్రత్త అవస్థలో ఏదైతే ఉందో, అది స్వప్నావస్థలో ఎలా ఉంటుంది? స్వప్నావస్థలో నేను ఇంకొకటయి ఉంటాను. పొట్టిగా ఉన్న నేను పొడుగ్గా ఉంటాను. లేదా పొడుగ్గా ఉన్న నేను పొట్టిగా అయిపోతాను. స్వప్నం చాలా కల్పిస్తుంది. కాబట్టి స్వప్నావస్థలో నేను మారిపోతుంది. మరి సుషుప్తి అవస్థలో నేను ఉందా లేదా అన్న ఎరుకే లేదు అసలు. ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉన్నటువంటి నేను సుషుప్తావస్థలో ఉన్నట్లే కనిపించట్లేదు. మరి ఈ 3 అవస్థల్లోనే లేనటువంటి ఆ నేను, మరి అది నేను ఎలా అవుతాను? ఈ 3 అవస్థల్లో ఉన్నటువంటి ఏదైతే నా స్వరూపం ఉన్నదో, సత్ చిత్ ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో, అది నేనవుతాను. మరి అది తెలుసుకోవడం ఎలాగా అంటే, దానికి మనకు మోక్షము తెలుసుకోవాలి అని ఇచ్చ కలగాలి. ఇక్కడ మోక్షము అంటే దేహాంతర గమనము, దేహాంతర ప్రాప్తి కాదు. చాలా మంది లోకంలో చాలా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మోక్షము అంటే ఇక్కడ నుంచి ఈ దేహం వదిలిన తర్వాత స్వర్గలోకాన్ని పొందటం. స్వర్గలోకం పొందాలి అంటే జ్యోతిష్ఠోమాది యాగాలు చేయటం. ఇప్పుడు జ్యోతిష్ఠోమాది యాగాలు చేసి కూర్చుంటే దేహం పడిపోయిన తర్వాత స్వర్గానికెళ్ళొచ్చు. మరి స్వర్గానికెళ్తే అక్కడ ఏముంటుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి దానికంటే 100 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది. 1000 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది. కావాల్సినన్ని భోగాలు అనుభవించొచ్చు.
అని చెప్తారు. అయితే అది మోక్షమా? ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూలేమో ఇలా చెప్తుంది. యాగాలు చేస్తే మోక్షాన్ని పొందొచ్చు అని. ఇంకొక స్కూల్ ఉంటుంది. వాళ్ళేం చెప్తారంటే, నామాలు పెట్టుకుంటే ఇలా నిలువుగా నామాలు పెట్టుకుంటే, ఇక్కడో నామం, ఇక్కడో నామం పచ్చబొట్టేసుకుంటే, ఆ విష్ణువుని స్మరిస్తూ ఉంటే, జీవితం అయిన తర్వాత ఎప్పుడో ఒకరోజు వైకుంఠానికి వెళ్తాం. ఇదొక స్కూల్. అది మోక్షమా? ఇంకొక స్కూల్ ఉంది. వాళ్ళేం చెప్తారంటే అడ్డనామాలు పెట్టుకొని రోజు రుద్రాభిషేకం చేస్తూ ఉంటే దేహత్యాగం తర్వాత కైలాసం వెళ్ళొచ్చు. ఇదొక స్కూల్. ఇంకొక స్కూల్ ఉంది. రోజు హరే రామ హరే కృష్ణ అని రోజు జపం చేస్తూ ఉంటే ఆ దేహత్యాగం అయిన తర్వాత ఆ జపము గోలోకానికి తీసుకెళ్తుంది. ఇది మోక్షమా? వీటన్నిటిలో పరిశీలించి మనం చూస్తే మోక్షము ఏది అంటే, మోక్షము దేహం త్యాగమైన తర్వాత పొందేది కాదు. ఇప్పుడు ఘటములో ఆకాశం ఉందండి. ఘటములో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము అని తెలుసుకోవడానికి ఘటం పగిలిపోవాలా? అంటే ఘటం పగలాల్సిన పని లేదు. ఘటాన్ని పగలగొట్టాల్సిన పని లేదు. ఘటాన్ని కింద వేసి పగలగొట్టకుండానే ఘటములోనున్నటువంటి ఆకాశము, బయట ఉన్నటువంటి ఆకాశము 2 ఒకటే అని తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చెప్తున్నటువంటి మోక్షము ఏది అంటే, సర్వము ఈ జగత్తునన్నిటిని నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఏదైతే ఉందో, అది మనకంటే భిన్నంగా లేదు. ఆ నేనే సర్వము నిండి ఉన్నది. ఆకాశము, భూమి, నదులు, సముద్రము ఇవన్నీ కూడా ఆ నేను ఏదైతే చైతన్య స్వరూపమైన నేను ఉన్నదో, ఆ నేను వల్లనే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అది తెలుసుకోవాలంటే మనం ఎలాగైతే ఘట్టలో ఉన్నటువంటి ఆకాశము బయట ఆకాశం కంటే భిన్నంగా లేదు అని తెలుసుకున్నట్లే, ఈ శరీరంలో, ఈ పంచకోశాల్లో ఏదైతే ఎరుక చైతన్యం ఉన్నదో, అది పరమాత్మ కంటే భిన్నము కాదు. పరమాత్మ కంటే భిన్నము కాదు అంటే దేహము, మనస్సు, ఇంద్రియాలు వీటి మీద ఎప్పుడైతే మనము అహంకారము, మమకారము వదిలిపెడతామో అప్పుడు భిన్నము కాదు. అంతేకాని నేను పరమాత్మను అని దేహాన్ని పట్టుకొని నేను పరమాత్మను అనడం తప్పు. అది కాదు ఇక్కడ దేహానికి, మనస్సుకు, ఇంద్రియాలకు, బుద్ధికి వీటన్నిటికీ భిన్నముగా వీటికి ప్రకాశాన్ని ఏదైతే ఇస్తుందో, కంటికి చూపును, నోటికి మాట్లాడే శక్తిని, చెవులకు వినికిడిని, ఏదైతే చిత్ ప్రకాశము ఏదైతే ఉన్నదో అది నేను. అది తెలుసుకుంటేనే మోక్షం. అది తెలుసుకోవడానికి మనం కష్టపడి ఏమీ చేయవలసిన పని లేదు. తెలుసుకోవాలి అనే ఇచ్చ మనకుంటే చాలు. ముముక్షుత్వము, మోక్షమును పొందుట అనే ఇచ్చ మనకు ఉంటే అది తెలుసుకోవడం చాలా సులువు. మరి ఆ ఇచ్చ ఎలా కలగాలి? మోక్షాన్ని తెలుసుకోవాలి, ముముక్షుత్వం పొందాలి అనే ఇచ్చ ఎలా కలగాలి అని అంటే,
ఎప్పుడైతే మనము ఈ చిన్నటువంటి కోరికలు, ఆ కోరికలు మనం డ్రాప్ చేస్తామో, అల్టిమేట్ కోరిక ముముక్షుత్వము, మోక్షమును పొందాలి అనే ఇచ్చ మనకు కలుగుతుంది. అంతవరకు కూడా ఈ ఇచ్చలనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ బయట ఇంద్రియాలకు కావాల్సినటువంటి భోగాలు మనకు చాలా లభ్యమవుతూ ఉంటాయి. ఫోన్ తీసి పట్టుకోగానే చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒక నోటిఫికేషన్లు ఏవో వస్తాయి. ఇవాళ స్విగ్గీలో, డామినోస్‌లో, మెక్‌డొనాల్డ్స్‌లో ఆఫర్ ఉంది అని ఈ యాడ్స్‌తో మనం ప్రపంచంలో బంధించడానికి చాలా యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఆ యాడ్ చూడగానే ఏం చేస్తూ ఉంటాం, సాధారణంగా రెగ్యులర్‌గా ఏం చేస్తామంటే యాడ్ చూడగానే యాడ్ ఏంటో చూసి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే అందులో డామినోస్‌లో ఇవాళ మంచి ఆఫర్ 60% ఆఫర్, 70% ఆఫర్ అని పెడుతూ ఉంటారు. ఆ ఆఫర్ చూడగానే మనకు తినాలని లేకపోయినా కూడా ఆఫర్ చూసినప్పుడు ఇంద్రియం ఏం చేస్తుంది? దాన్ని ఆర్డర్ పెట్టి అది తినాలి అనే ఇచ్చ మనకు కలిగిస్తుంది. ఆ ఇచ్చ కలిగినప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆ మనస్సులోని భావన మనకు కలిగినప్పుడు మనం దాన్ని సాక్షిగా చూసామనుకోండి. మనం ఎప్పుడైతే ఆ ఇచ్చను సాక్షిగా చూడడం మొదలుపెట్టి సాక్షిగా చూస్తే, ఈ ఆఫర్‌లు వస్తూనే ఉంటాయి. ఇవి ఇలాగే ఉంటాయి. నాకిప్పుడు తినాలని లేదు అనే భావన మనలో ఉదయిస్తుంది. అలా కాదని ఆ ఆఫర్ చూడగానే ఆ యొక్క థాట్ ప్రవాహంలో ఏదైతే మనకు సంకల్పం ఉందో, ఆ సంకల్ప ప్రవాహంలో అలా ముందుకెళ్ళామనుకోండి. అలా ఆర్డర్‌లు ఇస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, రోగాలొస్తూ ఉంటాయి. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్. ఇలాగే ప్రతి ఇంద్రియ విషయాలు కావచ్చు. కేవలం ఆహారమే కాదు. ఇంద్రియాలకు మంచి మ్యూజిక్ వినాలనిపిస్తుంది. మ్యూజిక్‌లో కూడా అలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అవేవో యాప్స్ ఉన్నాయి. స్పాటిఫై అని అలాంటి యాప్స్ ఏవో ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఏదో ఆఫర్ ఇస్తాడు. ఈ మెంబర్‌షిప్ 1 ఇయర్ మెంబర్‌షిప్ ఫ్రీ. ఎన్ని పాటలైనా వినొచ్చు. కొన్ని లక్షల పాటలుంటాయి అందులో. అలా పాటలు పెట్టుకొని వింటూ ఉండడం. అలా వింటూ ఉంటే మన ఇంద్రియాలు ఏమవుతాయంటే ఆ వినికిడి శక్తి ఆ నెట్వర్క్ స్లోగా ఉన్నట్లుందండి. వెంకటేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది స్వామీజీ. అదే మధ్యలో కట్ అయింది కదా! ఒకటి 2 సార్లు. లేదండి, పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. అదే బాగానే వస్తుంది. అండి. ఇక్కడితో ఆపేద్దాం. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది ఇక్కడ. మళ్ళీ క్లాస్‌లో చూద్దాం. రేపటి క్లాస్‌లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రీకృష్ణార్పణమస్తు.